శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప నీదు కృప. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృప నీదు కృప. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరచునేనే. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినదే నీ కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ దినమంతయు విశేషమైన కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినం ఈ దేవుని వాక్య ధ్యానములు మీ ఆధ్యాత్మికమైన వృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఆయన నామమును మరొక విధంగా మనం ధ్యానించగలిగితే ఆయనకు కృపగలవాడు, కృపగల దేవుడు అనే పేరుని మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నేను ఆ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 17వ చరణం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. చూడండి, ఈ వాక్య భాగంలో ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు అనే మాట. అవును, మన ప్రభువు ఎవరు అనంటే ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది. ఆయన కృపే లేకపోతే ఈ రోజున మనం సజీవులుగా లేము అనే మాట సత్యమండి. ఆయన కటాక్షించి కనికరించి కృప చూపుతున్నందువలన మరణం అనే పడక మీద నుంచి మనం పైకి లేవగలుగుతున్నాము. సజీవుల దేశంలో సంచరించగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ఆయన కృప ఉన్నతమైనదని, ఆకాశము కంటే ఎత్తైనదని, శాశ్వతమైనదని మనం పలు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఈరోజు దేవుని కృపను గురించి మనం తలంచాలి అని అనుకుంటే ఎన్నో కీర్తనలు మనం చదువుతామండి. ఆయన కృపను గురించి మన పితరులు పాడుకున్న పాటలే కానీ, కృతజ్ఞత కలిగిన వారై ఆయన సన్నిధిలో పలికిన మాటలే కానీ, ఇవన్నీ కృపను మనకు చూపిస్తాయి. ఎందుకంటే ఒక్క అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే కృప లేనిదే మన శక్తి మనకు సరిపోదు.
మన భక్తి మనకు సరిపోదు. మనకున్న ధనబలం, భుజబలం, జనబలం దేనికి అక్కరకు రానే రాదు. కేవలం ఆయన కృప చేత మాత్రమే మనకు శక్తి కలుగుతుంది. పరిశుద్ధుడైన పౌలు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన పత్రికలో రాశాడు, మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు. అసలు రక్షించబడిందే, లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిందే, లోకంలో ఉన్నటువంటి నాశన కూపంలో నుంచి మనం లేవనెత్తబడిందే ఆయన కృపచేత. ఆయన కృప మనల్ని వెదకకపోతే, ఆయన కృప మనల్ని రక్షించకపోతే, ఈ స్థితిలో మనల్ని ఆ కృప ఉంచకపోతే మనం సజీవులంగా ఉండేవారం కాదేమో అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కానీ ఈ రోజున ఆ కృపను తలంచి మనం స్తుతించాలి అనుకున్నప్పుడు దేవుని వాక్యంలో మరొక మాట, కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ చరణాన్ని నేను చదువుతున్నాను. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో నా కాలు జారెని అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది అంటే ఆ కృప మన కాలు జారిపోకుండా, మనం అగాధంలోనికి దిగిపోకుండా, మనం లోకంలో కలిసిపోకుండా మన అడుగులను బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, మనం ఎన్నటికీ ఆయనకు దూరము కాకుండా మనల్ని కాపాడేది కృప. కృప కృప ప్రతిదినం మన నోట ప్రతిధ్వనించవలసినటువంటి, మన హృదయంలో ప్రతిధ్వనించవలసిన ఒక పదం ఏదైనా ఉందంటే అది కృప. ఎందుకంటే ప్రియులారా, ఆ కృప మనల్ని నిలబెడుతుంది, కృప మనల్ని పోషిస్తుంది, కృప మనల్ని ధైర్యపరుస్తుంది. మరో చిన్న మాట కూడా నేను మీతో చెప్పాలంటే, మనుషులు మనకు దూరమైన పర్లేదండి, మనము బాగా నమ్మిన ఆప్తులైన వాళ్ళు మనకు దూరమైన పర్లేదండి, స్నేహితులైన వాళ్ళు దూరమైపోయినా పర్లేదు, కన్నా కొన్న వాళ్ళు దూరమైపోయినా పర్లేదు, కానీ కృప దూరం కాకూడదండి. ఆ కృపయే మనకు దూరం అయిపోతే ఇక మన జీవితం చీకటైపోతుంది, ఇక మన బ్రతుకు అంధకారం అయిపోతుంది. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే, సౌలు జీవితంలో చూడండి, ఆ కృపను పోగొట్టుకున్నాడు, దురాత్మ అతనిని ఆవరించింది. ఇక అతడు పరిపాలించిన పరిపాలన అంతా కూడా దురాత్మ పట్టిన పరిపాలన అండి. మనసు స్థిమితం లేదు, తాను ఏం చేస్తుండో తనకు అర్థం కాలేదు, తాను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో తనకు తెలియట్లేదు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తుదకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కృప తొలగిపోతే, ఒక వ్యక్తిని కృప విడిచిపెడితే ఎంత దారుణమైన పరిస్థితికి అతడు దిగజారిపోతాడనేది సౌలు జీవితం మనకు ఒక పాఠం అండి, ఒక పాఠం. అదే సందర్భంలో దావీదు తన కృపను కాచుకున్నాడు, ఆ కృప యందు నమ్మకముగా ఉన్నాడు, నమ్మికనుంచాడు. అతని జీవితంలో చూడండి, 40 ఏళ్ళు పరిపాలన చేసిన దావీదు జీవితంలో కత్తి బట్టిన, కలం బట్టిన సాటి లేని పాలన చేశాడు. అతని కుటుంబీకులలో ఒకడు సింహాసనం మీద నిలిచి ఉండేటట్లు ప్రభు సహాయం చేశాడు. కృపను కాచుకున్న వ్యక్తి యొక్క దీవెన ఎలా ఉంది, కృపను పోగొట్టుకున్న వాని యొక్క ఆ జీవితం ఎలా ఉందనేది మన కంటికి కట్టుచ్చినట్లుగా చరిత్ర గ్రంథాల్లో మనం చదవగలుగుతాము. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నాయనా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా కాలు జారనివ్వకుండా. విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ కలుగుతుంది నీ కృప చేత. అవునండి, మనల్ని ఆదరించే కృప, మనల్ని బలపరిచే కృప, మనల్ని నడిపించే కృప, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికట ఆ కృప కలుగుతుందట. చూడండి, ఆ వాక్యాన్ని కూడా చదువుతాను. 32వ కీర్తన 10వ వాక్యం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో కృప ఆవరించుచున్నది ఎవరికి? నమ్మిక ఉంచిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి. ఈరోజు నేను ఒక్క మాట మీతో చెప్తాను, మనమంతా క్రైస్తవ లోకంలో పుట్టి పెరిగిన వారమే, క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారమే. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగామని కాదు, కానీ మనకు బైబిల్ బాగా తెలుసు అని కాదు, కానీ లేకపోతే చాలా కాలం నుంచి నేను క్రైస్తవునిగా కొనసాగుతున్నాను అని కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆయన యందు నమ్మిక ఉంచిన వానికి కృప ఆవరిస్తుందట. అంటే ఆయనను విశ్వసించడం, ఆయన యందు పూర్ణంగా నమ్మకం కలిగి ఉండడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేయగలడు, ఆయన యొక్క సామర్థ్యత ఏంటి, ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది, ఇవన్నీ ఆయనను మనం నమ్మడంలో ఉందండి.
మనం ఆయనని నమ్మినప్పుడు దేనికి మనం కలవరపడము, దేనికి మనం కన్నీళ్లు పెట్టము. మన తండ్రి ఎవరు, మనం ఆరాధించే మన ప్రభు ఎంత శక్తి గల దేవుడు, ఎంత సామర్థ్యత కలిగిన దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఏ చిన్న విషయాలకి మనం కంగారు పడిపోవలసిన, కన్నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు. మనం దేవుని మీద అత్యున్నతమైనటువంటి ఒక గురిని నిలిపినప్పుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. స్థైర్యంతో, ధైర్యంతో మనం సాగి వెళ్ళగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ప్రియులారా, ఈ కృప మనకు ఎంత అంటే మనం అనుక్షణం మనం అనుభవించవలసింది. ఆ కృపని మనం ప్రభు దగ్గర పొందుకోవాలి, ఆ కృపని మనం అనుభవించాలి. మీకు ఒక చిన్న చరిత్ర చెప్తాను. అదేంటంటే, మరియా తల్లి అయిన మరియా జీవిత అనుభవాల్లో మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. ఆమె కృప పొందినది అని వాక్యంలో మనం చదువుతాము. ఆమె కృపను కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది, తల్లిగా మనకు కనిపిస్తుంది. ఆమె విన్న దేవుని ప్రవచనం ఎలాంటిదంటే ఒక కష్టతరమైనదండి. ఆమె కన్యక అయినప్పటికీ నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావు అన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే సమాజం ఒప్పుకోదు కదా, సమాజం యొక్క దృష్టి వేరు కదా. మరి అలాంటప్పుడు ఇంత కఠోరమైనటువంటి బాధ్యతని ఆమె భుజస్కంధాల మీద పెట్టినప్పుడు ఆమె నీ దాసురాలు మీద నీ కటాక్షం కలుగునుగాక, నువ్వు పలికినట్లే నాకు జరుగునుగాక అని శిరస్సు వంచింది. పురిలరా, ఒక మాట చెప్పనా, కృపగల వ్యక్తి, కృప పొందుకున్న వ్యక్తి ఇదిగో ఇలా దేవుని చిత్తానికి శిరస్సు వంచగలుగుతారండి. కృప పొందిన వ్యక్తి భయపడడు, కృప పొందిన వ్యక్తి జడియరు, కృపలో నిలిచిన వ్యక్తి విజయగీతం ఎత్తి పాడుతారు, దేవుని సంకల్పానికి సాధనాలై నిలుస్తారండి. ఇప్పటికీ కూడా మనం ఆలోచిస్తే ఆ తల్లి అంత భారభరితమైనటువంటి కార్యక్రమానికి ఆమె ఎందుకు తల వంచగలిగింది, శిరస్సు వంచగలిగిందంటే ఆమె కృప పొందిన వ్యక్తి. ఆ కృప ఆమెకు ధైర్యం ఇచ్చింది, ఆ కృప ఆమెకు స్థైర్యాన్ని ఇచ్చింది, ఓర్పునిచ్చింది, సహనాన్ని ఇచ్చింది. రేపటి రోజున సమాజంలోకి వెళితే నన్ను ఎలాంటి చూపుతో చూస్తారు, నేను సమాజంలోనికి వెళ్ళి నలుగురు నన్ను గురించి ఎలా మాట్లాడుకుంటారు, ఇవన్నీ సర్వసాధారణంగా మన మనసులో మెదిలే మాటలేనండి, ఆలోచనలే. కానీ ఇవేవి ఆమె లెక్కించలేదు. ఎందుకంటే ఆ కృప అంత విజయాన్ని, అంత ధైర్యాన్ని ఇస్తుంది. మన పాదములు జారిపోకుండా బలమునిస్తుంది, మన హృదయం వేసారిపోకుండా దైవ ప్రణాళికకు శిరస్సు ఉంచేటట్లు చేస్తుంది. ఆ కృపయందు మనం బలపరచబడాలి. మన దేవుడు ఎవరు అనంటే ఆయన కృపగలవాడు, కృపనిచ్చు దేవుడు, కృపను ప్రసాదించువాడు. వినయము గల వారి ఎడల ఆయన కృప చూపిస్తాడు. ఆ కృపను పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ కృప చేత మన బలవంతులము కావాలి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో చక్కటి మాటలు రాస్తాడండి. నేను ఆ మాటలు చదువుతున్నాను. 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నానండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో పరిశుద్ధుడైన పౌలు తన నిజ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పచ్చు కదా, నాయన సమయానికి భోజనం చేయి, కొంచెం నీ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ మాట్లాడచ్చు కదా. కానీ ఒక నిజ కుమారునికి, ఆత్మీయ కుమారునికి ఒక ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే కృప నిన్ను బలపరుస్తుంది. ఆ కృపచేత నీవు శక్తివంతుడవు, బలవంతుడవు కావాలి. ఏ శోధన నీకు ఎదురైనా, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, పరిచర్యలో అనేక ఆటుపోటులు నీకు ఎదురైనా వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోగలగాలి అంటే నీకు బలం కావాలి. ఆ బలమే కృప అనుగ్రహించు బలం. కృపచేత ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను. మన ఆత్మీయ పోరాటంలో మనకు కృపచేత కలిగే బలము కావాలండి. ఆ బలముతోనే తల్లి అయిన మరియా ఆమె నిలవగలిగింది. ఆమె ఒక పత్రికగా బ్రతకగలిగింది. దేవుని యొక్క శక్తి కలిగిన ప్రణాళికకి ఒక ఘనమైన పాత్రగా ఆమె నిలవగలిగింది. కృపచేత కలిగే బలం కాదా? తిమోతి గొప్ప పరిచర్య చేశాడు, కృపచేత కలిగిన బలం కాదా? పరిశుద్ధుడైన పౌలు మహిమ కలిగిన పరిచర్య చేశాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నాను అన్నాడు. కనుక ఆ కృపచేత మనము బలవంతులము కావాలి. ఆ బలముతోనే మన ఆత్మీయ విశ్వాసపు యాత్రలో మనం ముందుకి కొనసాగాలి. విజయవంతంగా మన బ్రతుకుని మలుచుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కృపగల దేవుడవు, మహిమాన్వితుడవు. నా తండ్రి, మీ యొద్ద కృప దొరుకును అని మీ లేఖనాల్లో మేము చదువుతూ ఉన్నాము. కృపచేత రక్షించబడి ఉన్నాము స్వామి. మీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతుకలేము నాయన. మేము మీ యందు నమ్మిక ఉంచినందువలన నాయన మేము కృప పొందుకుంటామని, మేము కృపచేత బలవంతులము కావాలని మీ లేఖనాల్లోంచి మేము నేర్చుకుంటూ వచ్చాము. ప్రభువా, ఏ క్షణం కూడా మీ కృపకు మేము దూరం కాకుండా, మీ కృపను మేము పోగొట్టుకోకుండా, కృపను పోగొట్టుకొని సౌలు వలె కాకుండా, కాచుకొని దావీదు వలె వర్ధులటకు సహాయం చేయమని నా ప్రభువా, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఎవరైతే ఈ మాటలు విని మీ కృపకు చేరువవుతున్నారో వారిని ఒక్కొక్కరిని మీ కృపా బాహుళ్యమును ప్రభువా మీ బిడల ఎడల మీరు ప్రత్యక్షపరచమని మీ చేతులకు సమర్పించుకుంటూ, ఇంతవరకు మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రం. రాబో దినములలో, రాబో సంవత్సరములలో మీరు చూపబోయే కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ కృపా కౌగిలిలో దాచి ఉంచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.